వరుడనగా వాయువనగా శ్రీమన్ నారాయణమూర్తి అట్టి వాయుదేవుడు పెట్టి మన యొక్క ఆధార మందు కల్లాపు తల్లించి అట్టి దేవతలే వశం చేసుకుంటాడు. అట్టి వాయుదేవుడు చెప్పేది ఇన్ని విధములు పరిపాలిస్తున్నారు. సూర్యుడు చంద్రుడు ఆ మహానుభావుని పెట్టి మరి యొక్క ఆధార ముందు కాపలా గావించరా అనేసి ఆ యొక్క మహానుభావుడు చెప్తున్నాడంట. మంచోడు నాకు ఒక ఎన్ని పంపావా ఎట్లా బాగా బతుకులు చేస్తారు 16 రోజులు పుణ్యాతులకి 16వ దినం నిండా మిడివాలం పడితే 11వ రోజు ఇంకా తుల్లుకు పడినోడిగా 9వ రోజు ఇంకా మిడివాలం పడినా కొడుకా నా పోయినోడికి 5వ రోజు చుట్టుకునే సొమ్ము లేదంటావు. అంతే లాస్ట్ లో ఎవరంటే వచ్చేవాళ్ళు పుణ్యం తిరిగేది అట్టేసేది పులకరాయి నువ్వెంత నేనెంత అనేది గడ్డి అడ్డా పెట్టేది 4 తన్నేరు అనుకో అప్పుడు కూడా చూసుకునేది. ఏమి అక్షరాలు బట్టి మరి యొక్క ఆధార మందు ఏమి ఎంతో ఏడు కట్టిందా ఆ యొక్క ఆధార మందు నాట్యం చేపించరా మంత్రి శేఖర్ అంటాడు. ఇప్పుడు మనం ఏడుకోవాలి మామా రంభా పూర్వజి ఎక్కడ ఉన్నదో ఆడేమో ఒక మాట చిలకలూరుపేటకు మనం చిలకలూరుపేటగా బాగుంటారు పవన ఆడదా సూపర్ చిలకాయలు 7 ఇక్కడ రేగిరికాడు ఉండాలి పనికినారు చిలకలూరుపేటలో ఉండరు. ఇటుపోతే పుత్తూరులో కూడా దొరకదా చిలకలూరుపేటలో బాగా ఉండేది మనకి సర్వీస్ ఉంటారు బావా. అయ్యా
తపస్సు చేసి ఆ తపస్సు నాకు ఫలించలేదని ఆయన శిరస్సులు ఉంటున్నాయి కదా, శిరస్సులు ఆ యొక్క 10 శిరస్సులు కోసి అట్టే ఓమగుండము కావించి అట్టి ఓమగుండములని అట్ట శిరస్సులు దగ్గర మండిపోతున్నాయంట. అప్పుడు ఆ యొక్క ముక్కను తీసుకుని చూసి ఏమి భయపడ్డాడు. లంకా తీసుకో, నీకు ఏమి వరము కావాలి కోరుకో నేను ఇస్తున్నానని అట్టి లంకా తీసుకుని కోరినాడంట. అడిగినాడంట ఈయన, అయ్యా నేను ఏమి ఈ భూమి మీద నాకు సావే పుట్టక లేకుండా ఉండాలా, ఏమి సావడనే లేకుండా ఉండాలా. కానీ 36 రాక్షసులు ఉంటున్నారు, వాళ్ళు నా కిందటే ఉండాలా, దేవతలంతా నా కిందటే ఉండాలా. కాబట్టి అటువంటి వరము నాకు కావాలి సోమని ఆ యొక్క ముక్కటేశ్వరుడు కోరాడు. తపస్సు చేసినాడంట. తపస్సు చేసేటప్పుడు ఏం చేశాడంటే, లెక్క తీసుకున్నా ఇదిగో నీకు నేను ఈ వరం ఇచ్చేసాను అన్నాడంట. ఆయన ఏం తెలుసు, వరం తీసుకున్నాడు. వరం తీసుకొని కొంత దూరం పోయాడంట. అడవిలో పోస్తుండే సమయమున అప్పుడు ఏం చేశాడు, నారదుని ఎదురేగినాడంట. మంచోడు ఎవరు, నారదులు ఎదురేగి, అయ్యా లంకా తీసుకురా, నువ్వు ఎచ్చాడికి పోయిస్తున్నావు అన్నట. నేను ముక్కటి పోయి వస్తున్నాను, నేను వరం కొనుక్కొని వస్తున్నాను అన్నాడంట. నువ్వు ఏ వరం తీసుకున్నావు అన్నాడంట. నాకు సావే పుట్టక ఉండకూడదు, దేవతలే నా అండగా ఉండాలా, ఏమి అటువంటి వరం తీసుకున్నానంట. సరే ఆ యొక్క ముక్కంటేశ్వరుడు నీకు వరం ఇచ్చాడన్నావు కదా, ఆ నిజమో అబద్ధమో అతను శిర్సే పెట్టి నువ్వు కానీ వరం అడుగుంటే పర్వాలేదు, నువ్వు నేరుకు వచ్చేసినావని అంట. మరలా తిరిగిపోయినట్ట ముక్కంటేశ్వరుడు కాడి. ఈ లంకాదేశ్వరుడు మరలా తిరిగిపోయి లంకాదేశ్వరా మరలా తిరిగిపోయి, అయ్యా ముక్కంటేశ్వరా నువ్వు నాకు వరం ఇచ్చావు, అది నిజమో అబద్ధమో నాకు తెలీదు. నువ్వు ఇచ్చిన వరము నా హస్తము ఎవరి చేతిలో ఎవరి హస్తములో శిక్షణ పెట్టిపోతారు అన్నావు కదా, అట్టి వరము నాకు ఇచ్చావు. కాబట్టి ఇది నిజమో అబద్ధమో నీ శిక్షణ నేను పెట్టి చూస్తానంట. మంచోడు ఏమి అప్పుడు ముక్కంటేశ్వరుడు ఏం చేయాలంటే, అట్టి వరము మనం ఇచ్చిన వరము మనం తిరిగి తీసుకోలేము కదా అని చెప్పి ఈయన తరమును ఆయన దావుకోను, ఈయన తరమును ఆయన దావుకోను ఎన్నో యోజనాలు పరిగెత్తున్నాయట. అప్పుడు ఆ యొక్క శ్రీమన్నారాయణ మూర్తి నేర్చుకున్నాక, అయ్యా మహానుభావ ఆ యొక్క లంకాధీశ్వరుడు నన్ను చంపేదానికి బయట తెచ్చున్నాడు, నేను వరం ఇచ్చేశాను కాబట్టి వరం ఇచ్చింది తిరిగి తీసుకోలేను. కాబట్టి నన్ను శిక్ష అస్తమగా నా శిక్షను పెట్టాను, నేను బదైపోతాను అని ఎప్పుడు చెప్పగా, అప్పుడు ఆ యొక్క మహానుభావుడు ఎవరు బ్రహ్మ ఏడుగొల్లవాడు, ఆ ఏడుగొల్లవాడు అప్పుడే ప్రత్యక్షమయ్యి అప్పుడే జగన్మోహన్ అవతారం ఎత్తి ఆ యొక్క లంకాధిపతి వాసుడికి అడ్డగిచ్చాడు. అప్పుడు ఇట్టోళ్ళకి రాక్షసుడు ఏమంటే ఒక స్త్రీని చూసినారంటే మోహించాలని ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఆ యొక్క మోహించాలని బయలుదేరాడు. అయ్యా నువ్వు ఎప్పుడు నేను మోహించాలంటున్నావు, నువ్వు